నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంచలనాలకు కేంద్ర బిందువైనటువంటి పాప్కార్న్ మీడియా మరోసారి ఒక సంచలన సర్వేతో మీ ముందుకు వచ్చేసింది. అసలు పాప్కార్న్ మీడియాకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. 2024 ఎలక్షన్స్కి మునుపు మే నెల 1వ తారీఖు 2వ తారీఖు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి 68,000 పైచిలకు శాంపుల్స్ మూలాన ఏదైతే పాప్కార్న్ మీడియా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఉందో రాష్ట్రాన్ని ఒక కుదిపేసింది. అప్పటి వరకు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, లేదా రానున్న కాలంలో జరిగేటువంటి ఎలక్షన్లో సిబిఎన్ గారు సీఎం అవుతారా లేదా అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందిగ్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఆ నేపథ్యంలో పాప్కార్న్ ఇచ్చినటువంటి ఒక సంచలన సర్వే ఏదైతే ఉందో అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేసినటువంటి దాఖలాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజున అటువంటి సర్వేతోనే మరోసారి 18,819 పైచిలుకు సర్వే నెంబర్ శాంపుల్స్తో పాప్కార్న్ మీడియా ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. ఖచ్చితంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో పాప్కార్న్ మీడియా చేసినటువంటి సర్వేలో 2024 ఎలక్షన్స్ మునుపు మే నెలలో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అనమాట ఇది. అప్పటికి టీడీపీ గెలుస్తుందని చెప్పి పాప్కార్న్ మీడియా అప్పటికే కుండ బద్దలు కొట్టేటి చెప్పేసింది. టీడీపీకి వచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 24 ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పి, అంటే ఎలక్షన్కి దాదాపు ఇంకొకటిన్నర నెల 2 నెలలు ఉన్నటువంటి ఆ కాల వ్యవధిలో జరిగినటువంటి మార్పులు చేర్పుల మూలాన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి మాట వాస్తవం. కానీ పాప్కార్న్ మీడియా ఏ రోజు భేషజాలకు పోయినటువంటి వాతావరణం కానీ ఆ పరిస్థితులు కానీ లేదు. అందువల్లనే ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి 24 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పడము కాకుంటే ఒక చిన్న ప్రజా రిపోర్ట్లో తేడా వచ్చింది ఏమన్నా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఎంపీలు గెలిచారు. అప్పుడు పాప్కార్న్ మీడియా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం 2 ఎంపీలు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పాప్కార్న్ మీడియా చేసినటువంటి సర్వేలో వెల్లడైంది. అయితే ఆ రోజున తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి మళ్ళీ గెలవరు అని చెప్పి పాప్కార్న్ భావించింది. ఎందుకంటే మనం బాగా చూస్తే తిరుపతి ఎంపీ సర్కిల్లో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ పూర్తి స్థాయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకునింది. ఆ ఎమ్మెల్యే స్థానాల మూలాన ఆ ఎఫెక్టు ఖచ్చితంగా ఎంపీ పైన పడతాది అనేటువంటి ఉద్దేశంతో దాంతోపాటు పాప్కార్న్ 1-2 సార్లు చేసినటువంటి సర్వే మూలాన తిరుపతిలో కూడా ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అని భావించడం. కానీ ఆ ఒక్క చోటే ఆ రోజున పాప్కార్న్ ఇచ్చినటువంటి సర్వేకి కాస్త భిన్నంగా అక్కడ తిరుపతిలో కూడా వైసీపీ గెలవడం జరిగింది. ఏది ఏమైనా కూడా నేను ఇందాక చెప్పినట్టు భేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 24 ఎమ్మెల్యేలు గెలుస్తారని పాప్కార్న్ మీడియా చెప్పడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద పాప్కార్న్ మీడియా. ఇంకా అప్పుడు చూడండి, ఎన్డీఏకి 53% వస్తుందని చెప్పి పాప్కార్న్ మీడియా అప్పుడే ముందే చెప్పేసింది. వైసీపీకి 42% వస్తుందని, ఇంక ఇతరులకు 5% వస్తుందని చెప్పి ఆనాడు పాప్కార్న్ మీడియా చేసినటువంటి ఆ సర్వే ఆధారంగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పాప్కార్న్ మీడియా చేసినటువంటి సరికొత్త సర్వే రిపోర్ట్ ఏంద్రా అంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే వస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని ఒకసారి అంటారు, మరోసారి గంజాయి స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తోడ్పాటు అందిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ పక్షాన్ని పోరాడతాడని చెప్పి మరోసారి అంటాడు. ఒక పక్క ఏమో ఫీజు పోరు అని చెప్తాడు. సరే ఫీజు పోరు బాగానే ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పైన ఎక్కడ కనిపిస్తున్నాడు, ఎక్కడైనా వచ్చినటువంటి ధర్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి మన క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంది. ఈ ప్రతి ఒక్కటి ఏదైతే వైసీపీ బి గ్రేడ్ క్యాడర్ ఉన్నదో ఆ క్యాడర్ పైన ప్రభావం చూపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేవలం వారానికి 1-2 సార్లు అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం పైన ఏమాత్రం ప్రభావం చూపించగలుగుతాడు, అసలు రాజకీయాలు ఈనాడు సీరియస్గా తీసుకుంటున్నాడా లేదనేది కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ అంతో ఇంత జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున కావచ్చు, కొంతమంది కార్యకర్తలు ఇప్పటికీ అభిమానం పెంచుకున్నందున ఈ రోజున పాప్కార్న్ మీడియా చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఖచ్చితంగా ఒక ఇంటెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్యారలల్గా ఈ 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, అటు అమరావతికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, లేకుంటే పోలవరాన్ని 2027 కల్లా కంప్లీట్ చేస్తానని ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, లేకుండా ఉంటే కాగ్నిజెంట్ని తీసుకురావడం కావచ్చు, టీసీఎస్ తీసుకురావడం కావచ్చు, అతిపెద్ద కంపెనీ అయినటువంటి గూగుల్ తీసుకురావడం కావచ్చు, లేకుంటే ఆర్సెలాల్ మెటల్ కంపెనీ తీసుకురావడం కావచ్చు, కర్నూలు దగ్గర 13,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులతో సాక్షాత్ నరేంద్ర మోడీ గారి చేత పెట్టుబడులు పెట్టించడం కావచ్చు, ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకుంటే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, ఇంకా అన్నదాత సుఖీభావ అనేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఆయన ఏదైతే పేదల ఆకలి తీర్చాలని చెప్పి అన్నా క్యాంటీన్లు తీసుకురావడం కావచ్చు, ఇది కాక నాయి బ్రాహ్మణులకు ఒక పక్క అకౌంట్లో డబ్బులు ఇవ్వడము, ఇంకా ఏదైతే మౌజంలు ఉన్నారో వాళ్ళకి నెలసరి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇంకా మత్స్యకారు సోదరులకి వాళ్ళకి డబ్బులు అందించడం కావచ్చు,
ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం వల్ల అంతో ఇంతో కొద్ది మేర నష్టపోతారనేటువంటి భావాజాలంతో ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కావచ్చు, ఇలా వీణ చేసినటువంటి ప్రతి ప్రయత్నము, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఓటు వేసేదానికి రాష్ట్ర ప్రజలు ఏ మాత్రమైనా ప్రభావం చూపించింది అనేది ఇక్కడ రెండో క్వశ్చన్ మార్క్. ఈ అన్ని విషయాలకి పాప్కార్న్ మీడియా దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంది. లేట్ చేయకుండా పూర్తిగా సర్వేలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, పాప్కార్న్ మీడియా సర్వే 2029 ఏపీ ఎన్నికలు కూటమి పాలన ఎలా ఉంది అని అడగ్గా చాలా బాగుందని చెప్పి ఏకంగా 83 మంది, 100లో 83 మంది చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా 11 మంది అయితే బాగలేదు అని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకోండి, లేదా నిజంగా 1 or 2%, అందులో కూడా 1 or 2% ఎక్కడో ఏ కోశానో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకనో కొద్దిమేర సంక్షేమ పథకాలు అందనటువంటి ఒకరిద్దరు కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన కూడా ఒక ప్రభావం చూపించవచ్చు కాక. సో ఇదంతా కూటమి పార్టీ ఏదైనా రెక్టిఫై చేసుకుంటుందని ఈ 11% ఏదైతే ఉందో వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తూ 4 నుంచి 5% పైన అయినా సరే ఆ ఓట్లు కూటమి పార్టీ ఖాతాలో పడే విధంగా రానున్న 3 సంవత్సరాల్లో కూటమి పార్టీలు ఆ విధంగా ప్రయత్నం చేస్తాయి. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఏమీ చెప్పలేము అంటే అటు జగన్మోహన్ రెడ్డి అయినా గెలిచండి, లేకుండా అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అయినా గెలిచండి, ఏదైతే ఉండదని చెప్పి స్తబ్దుగా ఉండేవాళ్ళు 6 మంది ఉన్నారనమాట ఈ టోటల్ 100 మందిలో. ఇంకా 2029 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఉంటుందని మీరు నమ్ముతున్నారా అంటే ఉండనుగాక ఉండదు అని పెద్ద పెద్ద అనలిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద మీడియా ఛానల్లో కావచ్చు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లైనప్లో వెళ్తున్నారో రపారపా ఉండము, వాళ్ళని గెలుతాం వీళ్ళని గిచ్చుతా ఉండము, లేకుంటే సప్త సముద్రాల అవతలనే వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టేస్తూ ఉండము, ఏ కోశాన్ని కూడా సబ్జెక్ట్ పైన మాట్లాడుకుంటా అసలు పీపీపీ మోడల్ వల్ల ఏమవుతుంది, గతంలో ఈయన చేసినటువంటి పనులేంది, ఎన్ని కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు, ఎంత మేర ఫౌండేషన్ వేశారు, వీళ్ళు ఎందుకు ఈ టైంకి చేయలేకున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని క్లారిటీ ఆఫ్ మైండ్తో మాట్లాడతాడు అనుకుంటే ఏ కోశానా లేదు. ఈయన దగ్గర ఏ మాత్రం ప్రశ్నలు వేయడానికి కూడా సబ్జెక్ట్ లేనందున అందువల్లనే ఆయన అసెంబ్లీకి రాకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన బిగ్గర్ ఎఫెక్ట్ చూపించేదని మనం అయితే స్పష్టంగా భావించవచ్చు. అందువల్ల అసెంబ్లీకి రానోడిని ప్రజాక్షేత్రంలో గెలిపించడం ఎందుకు, రేపో మాపో మనం ఎలక్షన్లో ఓట్లు వేసినా కూడా మళ్ళీ ఆయన కనీసం అసెంబ్లీకి కూడా పాడు, మన సమస్యలపైన పోరాడు, ఏదైతే అక్కడ పోయి మాట్లాడినప్పుడు ప్రతి మినిట్ ఖచ్చితంగా ఆ బుక్లో ఎంట్రీ చేయబడుతుంది. దాన్ని రేపు 4-5 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా డేట్తో సహా ఆ రోజు మేము అడిగినటువంటి సంక్షేమ కార్యక్రమం పలానోళ్ళకి అందలేదు అని మేము అడిగినటువంటి ప్రశ్నకి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ కార్యకర్తలకి ఒక విజన్ ఉండేది, ఒక సరైన క్వశ్చనరీ ఉండేది. వీటన్నిటికీ వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మూసేయడమే బెటరు అని చాలామంది భావిస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలే ఉండడము అది నిజంగా విడ్డూరము. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధంతో ఏదైతే ఎలక్షన్లో మనం అంటారో రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళని ఎవరిని చంపాల్సిన పని లేదు, సెల్ఫ్ తనకు తాను అంతం చేసుకుంటారు, రాజకీయాల్లో ఓన్లీ సూసైడర్లు మాత్రమే ఉంటాయని చెప్పి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతగా ఉండి తన పార్టీని భూస్థాపితం దిశగా తీసుకెళ్తున్నారు, నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి దీన్ని బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఇది మరింత సంచలనం. ఇప్పుడు కూటమి పార్టీల ఖాతాలో ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లు ఉండగా రానున్న 2029 ఎలక్షన్లో అది కాస్త 5 స్థానాలు పెరిగి ఏకంగా 169 స్థానాలతో విజయదుందుమి అయితే మోగించుంది ఈ కూటమి పార్టీలో. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కాంబో ఇలాగే కనుక ఉంటే రానున్న ఎలక్షన్లో వీళ్ళు ఎలాగో బాగా పరిపాలిస్తున్నారు, దాంతోపాటు కేంద్రం యొక్క అండదండలు ఉన్నాయి. ఏ పథకానికి ఎంత ఫండ్ కావాలన్నా కూడా, ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఫండ్ కావాలన్నా కూడా దాన్ని అవసరమైతే సబ్సిడీ రూపంలోనో ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు అందిస్తుంది. దాంతోపాటు స్వయంగా మనం డబ్బులు క్రియేట్ చేసే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క విజనరీతో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం, తద్వారా ఎకానమీ జనరేట్ చేయడం, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపి తద్వారా సంక్షేమ పథకాలకి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకి ఆ పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన కష్టపడుతుండడము వీళ్ళ కలిసి వచ్చేటువంటి నెంబర్ 1 ప్లస్ పాయింట్ అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వీళ్ళు 169 స్థానాలు అయితే నెగ్గుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ కేవలం 2 స్థానాలకంటూ పరిమితం అవుతోంది. ఆ 2 స్థానాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా కొద్ది మేర ఊరటనిచ్చేటువంటి అంశం ఏమన్నా ఉందంటే ఇంకా 4 స్థానాల్లో టఫ్ ఫైట్ అంటూ కొనసాగనుంది. ఎక్కడో ఏదో సర్వేలో దాదాపు 3 నెలల క్రితము నిజంగా స్వయంగా చూశాను, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైందని చెప్పారు. ఏ కోశానైనా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా బాగా కష్టపడితే 4 స్థానాలకు కూడా ఆయన గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంది. తద్వారా
మనం ఏదైతే 3 నెలల క్రితం చూసాం ఒక సర్వేలో 7 స్థానాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచొచ్చని, దానికి యాప్ట్గా సరిపోయే విధంగా ఈ సర్వే అంటూ కనిపిస్తోంది. ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఈవెన్ కేంద్రంలో పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క అండదండలు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ, అదేవిధంగా జనసేన, ఆ యొక్క రాష్ట్ర లీడర్షిప్లు స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే మా సీఎం అభ్యర్థి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి వన్ అండ్ ఓన్లీ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి సీఎం అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళిద్దరిలో ఎవరు కావాలనుకుంటున్నారు మీరు సీఎంగా అని అడగగా, ఓట్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీఎంగా కావాలని చెప్పి 21% మంది కోరుకుంటున్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి 79% మంది మాకు నారా చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎంగా కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా రానున్న 2029 ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అని చెప్పి కన్ఫర్మ్ అయినందున ఇప్పుడు ఏ వర్గాలు ఈ యొక్క కూటమి పార్టీలకు అండగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్కు. కూటమికి అండగా ఉంటారా? ఓసీలు వచ్చి 73% మంది కూటమికి అండగా ఉంటున్నారు. బీసీలు వచ్చి ఏకంగా 82% మంది బీసీలు కూటమి పార్టీలకు అండదండగా ఉంటున్నారు. ఇంకా దళితులు అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఏకంగా 77%తో జగన్మోహన్ రెడ్డి గారిని కాలదన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దళితులపైన చేసినటువంటి దాడులు కావచ్చు, ఆయన పార్టీ వ్యక్తులు అనంతబాబు లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, దళితుల్ని చంపి స్వయంగా గర్భవతి అయినటువంటి ఆ భార్య ముందు ఎవరైతే ఈ డ్రైవర్ని వేయడం కానీ, తద్వారా అదే మనం అనేది డోర్ డెలివరీ చేశారనేటువంటి వ్యవహారం, స్వయంగా దళిత వర్గాల్లో నుంచి ఉన్నత చదువులు చదువుకొని ఆ స్థాయికి వెళ్ళినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్లపైన వేసి వెనక చేతులు కట్టేసి ఇష్టానుసారం కొట్టినటువంటి విధానం కావచ్చు, ఎన్ని రాష్ట్ర ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. ఇదే డాక్టర్ సుధాకర్ గారి బిడ్డకి ఈనాడు కూటమి ప్రభుత్వం అండగా ఉండడం అనేది దళితులు నిజంగా మెచ్చుకునేటువంటి అంశం. అదేవిధంగా మనం ఇందాక బీసీలు అని చెప్పినట్టు 82% బీసీలు అండగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అండగా ఎందుకున్నారంటే, తోటా చంద్రయ్య గారి బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కల్పించడం కావచ్చు, ఎక్కడెక్కడ బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, బాధితులు ఎవరైతే ఉన్నారో పికప్ చేసి మరి వాళ్ళని మంచి స్థానాల్లో పెట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తూ వాళ్ళకు అవసరమైనంత ఫండ్ ఇచ్చి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటుంది ఈనాడు కూటమి ప్రభుత్వ పరంగా. ఇంకా మైనారిటీలు అయితే ఇందాక దళితుల విషయమైన ఒక రకంగా మైనారిటీలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. కానీ ఈసారి అవునన్నా కాదన్నా కూడా కేంద్రంలో ఏదైతే బిల్లులు తీసుకొస్తారో ఇక్కడేమో ముసలి కన్నీరు కారుస్తారు వైసీపీ వాళ్ళు. టీడీపీ వచ్చి అక్కడ బీజేపీ ఏ బిల్లు పెడితే దానికి సపోర్ట్ చేస్తారని చెప్పి, కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంది, దాంట్లో స్తబ్దుగా అంటే పార్లమెంట్లో ప్రతి డిస్కషన్లో పాల్గొని మైనారిటీలు ఈ హక్కులు కోల్పోతారు, వాళ్ళకి ఈ హక్కులు ఉండాల్సిందే, లేకుంటే మేము ఓటేయలేమని చెప్పి టీడీపీ వారు జనసేన వారు చెప్తుండడం ఒక పక్క విశేషం అయితే, మీరు అవునంటే నేను కాదంటాను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బిల్లుకి వాళ్ళు అడిగిన అడగకున్నా కూడా బేషరతుగా మద్దతు ఇవ్వడం అనేది ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళకు చిర్రెత్తుకొచ్చేటువంటి అంశము, వాళ్ళ యొక్క విశ్వాసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయినారని చెప్పి మనం చేసినటువంటి సర్వేలో స్పష్టంగా అర్థమవుతుంది. 2029లో మళ్ళీ జగన్ రావాలి అని అనుకుంటున్నారా అంటే, వద్దంటే వద్దు బాబు అని చెప్పి ఏకంగా 91 మంది అనుకుంటున్నారు. కావాలి అని చెప్పి ఇప్పటికీ ఇందాక మనం ఏదైతే 7 మంది 6 మంది ఉన్నారో ఆ మార్జిన్ హ్యాడ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయితే 7 మంది దాకా కావాలి అనుకుంటున్నారు. ఏమి కోరుకోవట్లేదులే, ఏదైతే జరగని అని చెప్పి అనుకునేవాళ్ళు ఇంకిద్దరు ఉన్నారనమాట. ఇంకా మనం ఇందాక కులాల వారీగా వర్గాల వారీగా ఎవరు ఎంత పర్సంటేజ్ కూటమి పార్టీలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత మేరకు ఎవరికి మద్దతు ఇస్తున్నారో మనం చర్చించాము. ఇప్పుడు కూటమి పార్టీ ఎలాగో విజయ దుమ్దుంబి మోగిస్తున్నటువంటి ఈ క్రమంలో అసలు కూటమి పార్టీకి ఉన్నటువంటి నెంబర్ 1 బలం ఏంది అనేది ఖచ్చితంగా వర్గాల వారీగా మరోసారి చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువత ఏకంగా 89% మంది యువత ఈ యొక్క కూటమి పార్టీలకు ఓటేస్తున్నారు. ఎందుకంటే మనం సహజంగా బేసిక్ ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగలకి ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పోయి ఆంధ్రాకు పోయినారు. అక్కడి నుంచి వేల టికెట్లు ఖర్చులు పెట్టి పోయి వచ్చినారు సహజంగా. కానీ యాడ్ నుంచో బయట నుంచి ఆ ట్యాక్సులన్నీ కట్టి ప్రతి సంవత్సరం మొత్తం ట్యాక్సులు బయట కట్టి ఆ 3-4 రోజులు కేవలం సొంత రాష్ట్రానికి ట్యాక్సులు కట్టినటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నారా లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసినటువంటి కష్ట ఫలితం మేర మన రాష్ట్రానికి వచ్చేటువంటి అన్ని కంపెనీల మూలన లక్షలాది ఉద్యోగాలు ఏదైతే నారా లోకేష్ గారు బాబు గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మూలన 20 లక్షల పైచిలకు ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి దాన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర యువత ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకు గాను రాష్ట్ర యువత బేషరతుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మద్దతు పలుకుతుండడం విశేషం. ఇంకా అదేవిధంగా మహిళలకు వీళ్ళు ప్రతి నెలగడ
వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో మహిళలకు టీడీపీ అండగా ఉంటుంది. మహిళలు బీసీలుకి బ్రాండ్ మార్క్ దేశంలో ఏదన్నా పార్టీ ఉందంటే టీడీపీనే అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా అదేవిధంగా రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే సీడ్స్ ఉంటాయో వాటికి సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, రైతుల్ని మొన్న వచ్చినటువంటి తుఫానుల మూలాన ఎక్కడైతే రైతుల యొక్క పంట దెబ్బతిందో వాళ్ళకి రెండో థాట్ లేకుండా వాళ్ళ అకౌంట్లో ఎంత మేర పంట నష్టం జరిగిందని చెప్పి దానికి సంబంధించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం కావచ్చు, ఇలా రైతుల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ఈ యొక్క కూటమి పార్టీలకి రైతులు కూడా మద్దతున్నారు. ఇంకా చిరు వ్యాపారులు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎక్కడికెక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులనే వదలనటువంటి ఆడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా మంత్రి స్థాయి వ్యక్తులు చిరు వ్యాపారులపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపించేవాళ్ళు, ఎక్కడికక్కడ మామూలు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళ మద్దతు కూడా ఏకంగా 97% కూటమి పార్టీలకంటూ వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇంకా నిరుద్యోగులైతే ఏదైతే నారా లోకేష్ గారి యొక్క అంకిత భావంతో నిరుద్యోగంలో ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ సెంటర్స్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మెలుగులు పెంచుకునే విధంగా వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటూ ఉన్నారు. రానున్న సంవత్సరంన్నర కాలంలో వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తూ కూటమి పార్టీలకి కూటమి ప్రభుత్వానికి వీళ్ళైతే మొహమాట లేకుండా నిరభ్యంతరంగా వీళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. ఇది ఓవరాల్గా పాప్కార్న్ మీడియా చేసినటువంటి సర్వేలో మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్. దీనికి ప్రాతిపదికగా నేను గతంలోనే చెప్పాను, 2024 ఎలక్షన్స్కు మునిపే మొహమాటం లేకుండా ఏదో ఒక పార్టీ పంచన పాప్కార్న్ మీడియా పనిచేయకుండా క్లారిటీగా కేవలం 151 ఎమ్మెల్యే స్థానాలు ఆ రోజుటి సందర్భం వరకు ఆ రోజు సమయం వరకు గెలుస్తారని చెప్పడం జరిగింది. లేకుండా అంటే ఒక పార్టీకో లేదా ఒక వర్గానికి కొమ్ముగాయాలనుకుంటే ఏకంగా 172 స్థానాలు గెలుస్తుందని చెప్పడం అనేది సింపుల్ ఫ్యాక్టర్ కొన్ని మీడియాల మాత్రం. అలా పాప్కార్న్ మీడియా ఎప్పటికీ చేయదు. చూద్దాం 2 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉందో మనం చెప్పాము. ధన్యవాదాలు.